పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా ఇన్ఛార్జ్ అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్ తోటి ఉన్నాము. వేరే పార్టీ ముఖ్య నేతల మధ్య మీ పార్టీ వల్ల విభేదాలు వస్తున్నాయని బయట వార్తలు వస్తున్నాయి. మా మా పార్టీ వల్ల విభేదాలు ఉంది. మేము ఆర్గనైజేషన్ డెవలప్ చేసుకుంటున్నాం, పార్టీ పనులు చేసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటంటే నెరవేర్చుకుంటే ఏంటంటే వాళ్ళ గురించి ఏంటంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మధ్య ముఖ్య నేతల వాళ్ళ మధ్య మీ పార్టీ వల్లనే విభేదాలు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఉంది, అక్కడ ఆధిపత్య పోరు ఉంది. కవిత లిక్కర్ మొత్తం స్కామ్లో ఏంటంటే ఇన్వాల్వ్ అయిన తర్వాత జైల్లో ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీలో చాలామంది నేతలు, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు, తర్వాత కేసీఆర్ కూడా సంతోషపడ్డారు. ఎందుకు వచ్చింది మళ్ళీ బెయిల్ మీద అని చెప్పి కూడా ఇవాళ దుఃఖపడింది. అంటే చాలా దుఃఖంగా ఉన్నారు. మా పార్టీకు కవిత వాళ్ళ ఫ్యామిలీకి సంబంధం లేదు. అది వాళ్ళు ఇదేంటంటే వారసత్వ రాజకీయం ఒకటి, తర్వాత ప్రాపర్టీస్ డిస్ప్యూట్ ఒకటి, తర్వాత పొలిటికల్ డిస్ప్యూట్ ఒకటి. ఈ మూడింటిని తీసుకొని మా మీద బురదలడం అనేది చాలా క్లియర్గా ఉంది. మోదీ గారే చాలా క్లియర్గా చెప్పినారు, నిజామాబాద్ సభలో చాలా క్లియర్గా చెప్పినారు. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు నా దగ్గరకు వచ్చినారు. కేటీఆర్ని ముఖ్యమంత్రి వేయాలని చెప్పి ప్రాధేయపడ్డాడు మోదీ గారిని. కానీ నేను వారసత్వ రాజకీయాలకు దూరం, మేము అసలు ఎటువంటి సమయంలో కూడా మేము ఓడిపోయినా పర్లేదు కానీ మేమైతే పొత్తు పెట్టుకోమని చెప్తారు. అదే మాట మీద ఉంటున్నాం. అంతేగాని వాళ్ళ ప్రాబ్లం మా మీదేసి మేమేదో పోయిందంటే కెలికినట్టు మాట్లాడడం చాలా తప్పది. మీరు తెలుసుకోండి, మీకు ఏంటంటే ప్రాబ్లం ఉంటే ఏంటంటే మీ ఏంటంటే ప్రాపర్టీస్ డిస్ప్యూట్, డబ్బుల డిస్ప్యూట్ ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోండి. అంతేగాని మీ యొక్క ఇంటర్నల్ ప్రాబ్లము, మీ యొక్క ఇష్యూను భారతీయ జనతా పార్టీ మీద వేయడం చాలా తప్పు. ఇది మేము ఖండిస్తున్నాం. కవిత రాసిన లేఖలో ముఖ్యమైన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత ఉంది, అదే టైంలో బీజేపీ పార్టీ పుంజుకుంటుంది అని ఒక అంశం ప్రస్తావించింది. ఆ అంశం పైన మీ అభిప్రాయం ఏంటి? కరెక్టే మాట్లాడింది. భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుంది, 100% పుంజుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇచ్చిన హామీల గురించి ఎక్కడ మాట్లాడట్లేదు. ఆ హామీలు అనేది మొత్తం పక్కన పెట్టేసి రేవంత్ రెడ్డి గారు ఒకదాని మీద ఒకటి. కేసీఆర్ శిష్యుడు కదా రేవంత్ రెడ్డి అంటే ఎవరు? కేసీఆర్ శిష్యుడే. ఒక ఏంటంటే ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఇంకొక ప్రాబ్లం పట్టుకొచ్చాడు. ఈ ప్రాబ్లం పోతుంది. ఒక చిన్న ఏంటంటే గీత గీసే ఏంటంటే పక్కన ఏంటంటే పెద్ద గీత గీస్తే ఆ ఏంటంటే పెద్ద గీత గురించి మాట్లాడతారట. రోజుకొక డ్రామా వస్తుంది, పూటొక వేషం బుడ్రగా. ఈ డ్రామా వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకుంటున్నారా మీరు? రేవంత్ రెడ్డి ఉన్నారా, కేసీఆర్ ఉన్నారా మనకి తెలియదు. కానీ అది వాళ్ళిద్దరు ప్రాబ్లం. మీరు వాస్తవాలు మాట్లాడదాం ఒక నిమిషం. 2004 నుంచి 2024 వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా బీఆర్ఎస్కి వెళ్ళి, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. వాళ్ళిద్దరు షిఫ్టింగ్ అయింది అంతేగాని బీజేపీ నుంచి బీఆర్ఎస్కి పోలేదు, కాంగ్రెస్కి పోలేదు, అక్కడి నుంచి ఇక్కడ ఎవరు రాలేదు అన్నట్టు. సో ఇదంతా డ్రామా ఏంటంటే ఇవాళ కొత్త డ్రామాని ఇస్తున్నాయి కదా ఏంటంటే ప్రజలు ఏంటంటే మర్చిపోతారు, పాత గురించి మర్చిపోతారు. ఇవాళ ఏంటంటే ఉత్తరం రాసింది, నువ్వు ఉత్తరం రాయాలంటే ఏంటంటే పబ్లిక్ ఇచ్చుడు ఎందుకు? నువ్వేమన్నా ఏంటంటే తురుంకానవా ఏమైనా ఉందా? మీ ఇంట్లో పోయి ఏంటంటే మీ డాడీతో మాట్లాడుకొని సెటిల్ చేసుకొని రండి. అంతేగాని ఇవాళ ఒక చర్చ పట్టుకొచ్చి తన ఉనికి ప్రదర్శించడానికి వాళ్ళు చేస్తుంది. కవితకు మరి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏంటంటే రేవంత్ రెడ్డి ఏదైనా షర్మిల ఏదైతే ఉందో షర్మిల ఏంటంటే అట్లనే చేసినట్టు ఆ షర్మిలాని ఏంటంటే మన జగన్ దగ్గర నుంచి బయటకు పట్టుకొచ్చినట్టు కవిత మీద కూడా గాలం వేస్తుందని చెప్పి మాకు కూడా అనుమానం ఉంది. అంటే అదే లేఖలో ఇంకొక 2 అంశాలు ప్రస్తావించింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయేమో డాడీ, ఎందుకంటే బయట మొత్తం అలానే అనుకుంటున్నారు అనే అంశం కూడా ఉంది. మోదీ గారు చాలా క్లియర్గా చెప్పినాడు అండి, మేము ఎటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకోమని చెప్పి ఓపెన్గా పబ్లిక్ డొమైన్లో సభలనే చెప్పినాడు. ఇంకా ఇంత చెప్పిన తర్వాత మేము పోయేందంటే ఆమెతోటి ఏంటంటే పొత్తు పెట్టుకుంటామా? ప్రజల్లో ఉందని చెప్పి వీళ్ళు వీళ్ళే కనిపిస్తున్నారు. కాంగ్రెస్ ఏంటంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్పి అది ఊరికే డ్రామా వేసుడు అంతే తప్పితే మరి వాళ్ళ కుటుంబ సమస్యలు తీసుకొచ్చి పక్కింటి మీద వేసినట్టు, మరి ఏంటంటే అప్పులునే తీసుకొచ్చి ఏంటంటే పక్కింటి మీద వేసినట్టు ఇవాళ వాళ్ళ ప్రాబ్లంని పక్కన పెట్టుకొని మీరు ఫస్ట్ ఏంటంటే మీ ఇంట్లో సెటిల్ చేసుకోండి, ఆ తర్వాత బయటికి రండి. కవిత మీ పార్టీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తారా? అస్సలు తీసుకోం, 100% తీసుకోం. ఎందుకు తీసుకోమంటే కేసులు ఉన్నాయి కదా. ఇంకా ఏంటంటే ఆమె అంటే బెయిల్ మీద ఉంది ఇవాళ. ఆమె ఒక పెద్ద ఏంటంటే దేశంలో సంచలనం సృష్టించిన ఒక ఏంటంటే లిక్కర్ స్టామ్లో ఉంది. ఆమెను తీసుకొచ్చి మేమేది పెట్టుకుంటాం? అసలుకే పెట్టుకోం మేము. ఆమె వచ్చి అడిగినా కూడా మేము 100% ఈ తలుపులు ఎప్పుడు ఉందంటే క్లోజ్ ఉంటాయి, ఎవరు తీసుకోరు. అంటే మీ పార్టీలో గతంలో కూడా స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళు మీ పార్టీలోకి వచ్చారు కదా? మా పార్టీలో ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టినారు. ఈడీ అనేది, సిబిఐ అనేది, ఇన్కమ్ ట్యాక్స్ అనేది మోదీ గారు రాకముందే ఉంది. అది వాళ్ళ కొత్తగా వచ్చి మోదీ గారు పెట్టలేదు, ఎప్పటి నుంచో ఉంది. మా పార్టీలో ఉన్న వాళ్ళ మీద ఉంది,
బయట నుంచి వచ్చిన వాళ్ళ మీద ఉంది. కానీ కవితను, కేసీఆర్ను, కేటీఆర్ను మేము ఏంటంటే మెర్జీ పెట్టాం, మాకు సంబంధం లేదు, మేము ఇండిపెండెంట్గా గెలిచి తీరుతాం. ఇక మీరు ఈడీ గురించి ప్రస్తావించారు కాబట్టి చివరి ప్రశ్న, రేవంత్ రెడ్డి పేరుని కావాలనే ఛార్జ్ షీట్లో ఈడీ ప్రస్తావించేలా చేసింది బీజేపీ పార్టీ అని వార్తలు వస్తున్నాయి. ఎందుకు మాట్లాడతారండి, అసలు ఏం మాట్లాడతారో వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వేరే పార్టీ నుంచి వచ్చిండు, కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే పీసీసీ ప్రెసిడెంట్ అండి, ముఖ్యమంత్రి అండి, ఎట్లా ఏంటి చెప్పండి. ఆయనే డబ్బులు మంచిగా ఇప్పుడు కూడా డబ్బులు ఇస్తున్నాడు. రేవంత్ రెడ్డి ట్యాక్స్ ఏంటంటే RRR ట్యాక్స్ అని చెప్పి ఢిల్లీకి పోయి ఏంటంటే కప్పం కట్టి వస్తున్నాడు. ఆ రోజు పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకు డబ్బులు లేవు. రేవంత్ రెడ్డి అందరి దగ్గర కలెక్షన్ చేసి పోయి ఇచ్చినాడు. యంగ్ ఇండియా అనేదంటే మొత్తం కంపెనీకి కూడా అఫీషియల్గా డొనేషన్ ఇచ్చినాడు. ఇన్కమ్ ట్యాక్స్ సర్టిఫికేట్ ఈటీజీ కూడా తెచ్చుకొని ఏంటంటే ఆయన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో కూడా ఫైల్ చేసినాడు. ఇవాళ ఈడీ వచ్చి లేకుంటే మోదీ గారు ప్రభుత్వం వచ్చి ఆయన మీద కేసు పెడుతున్నారంటే ఈ ప్రూఫ్స్ అన్న ఏమైనట్టు? నువ్వు అసలు ఎట్లా ప్రెసిడెంట్ అయినావు చెప్పండి. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలే చాలా క్లియర్గా చెప్పినారు, రేవంత్ రెడ్డి పోయి అక్కడ రాహుల్ గాంధీకి డబ్బులు ఇచ్చినాడు అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే పీసీసీ అధ్యక్షుడు కొనుక్కున్నాడని చెప్పినాడు. సో ఇవాళ మా మీద ఎందుకు పెడుతున్నారు మీరు? చాలా తప్పది. మీరు అందులో ఎంతోమందికి ఢిల్లీ కోటా అంటారు, రాజ్యసభ మెంబర్స్ అంటే ఢిల్లీ కోటా అంటారు, తర్వాత ఎమ్మెల్సీ కోటా అంటే ఢిల్లీ కోటా అంటారు, తర్వాత ఏమైనా ఫేవర్స్ కావాలంటే ఢిల్లీ కోటా అంటారు. లాస్ట్కు టీటీడీ బోర్డు మెంబర్ అంటే కూడా 4 ఢిల్లీ కోటా మీద తీసి అపాయింట్మెంట్ చేసిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంది. నక్సలైట్లు అంటే బీజేపీ పార్టీకి ఎందుకంత కోపం? ఇప్పుడు జనజీవన స్రవంతిలో రావాలని చెప్పి మీరు ఆయుధాలు పక్కన పెట్టి ఇప్పుడు వచ్చి జాయిన్ కండి అని చెప్పి చాలా క్లియర్గా మోదీ గారు చెప్తున్నారు, అమిత్ షా గారు చెప్తున్నారు. కానీ కొన్ని ఏరియాలో మీరు మీ ఉందంటే ఉనికి చాటుకుంటానికి అక్కడ న్యాచురల్ మినరల్ సోర్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ ఆధిపత్య పోరు పెట్టాలని చెప్పి అమాయకమైన ప్రజలను కూడా ఎంతోమందిని కూడా మీరు మరి చంపిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ సహించదు. లక్ష్యం ఒకటే, ఈ యొక్క నక్సలిజం అనేది కంప్లీట్గా ఏంటంటే ఎరాడికేట్ కావాలి, ఎలిమినేట్ కావాలి 2026 వరకు. ఇది పరిస్థితి. దాని మీద మరి మీరు కోపం వచ్చింది మాకేం కోపం ఉంటుంది? మీరు అని ఇప్పుడు ఎంతోమంది వచ్చిందంటే ఏంటంటే లొంగిపోయినారు పోలీస్ దగ్గర, ఏంటంటే వాళ్ళ మీద కోపం లేదు కదా. ప్రజల శ్రేయస్ కోసం రాష్ట్రాన్ని, దేశాన్ని అభివృద్ధి చెందాలంటే ఇటువంటి హింసకు తావులేదని చెప్పి చాలా క్లియర్గా చెప్పినాడు. అందుకోసం వాళ్ళ మీద అటాక్ చేస్తున్నారు, వాళ్ళ మీద హింస పెట్టినారు.